అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మన కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పబోతున్న కవిత మహారచయితల ఆశీస్సులతో మాతృభూమిలో ఎదురులేని నేతగా ఎదిగేటివాడు మా పెమ్మసాని పాలనకు తిరుగులేదు, ఎదురులేదు. బంగారం పాలనకి భావితరాల స్ఫూర్తిగా నిలుస్తాడు. ఎవరెస్టు శిఖరమంద ఎదిగినా ఒదిగి ఉన్న వరాల బిడ్డను కన్న అమ్మకు వందనం, అభివందనం. చంద్రశేఖరుడై చక్కని పాలన అందిస్తూ చక్కని భావాలతో అడుగులు వేస్తూ చక్కనైన చంద్రన్నకు అడుగులో అడుగై నిలిచాడు. పేదల అభ్యున్నతకు పాటుపడతాడు. ఆడబిడ్డల అభివృద్ధికి నా ఇల్లు చిరునామా అంటాడు. అందుకే పుడితే గుంటూరు జిల్లాలోనే పుట్టాలి, పెరిగితే మా పల్నాడులోనే పెరగాలి, దేశానికి నాయకుడుగా నిలిచాడు. అందరికీ ఆత్మీయతతో పలకరించే ఆ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేము. మర్యాదలోన మమకారంలోన మీకు పోలిక ఎవ్వరయ్యా. అణువణువు శ్రమిస్తావు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై. ఆదర్శ నేత, అందుకో మా అక్షర కవితా శుభాభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. మహారచయితల దీవెనలతో మాతృదేశంలో వెలుగొందిన నాయకుడా, రాబోవు రోజులలో కూడా రారాజుగా వెలుగొందాలి. ఎదురులేని పాలన, తిరుగులేని పాలన ప్రజలకు అందిస్తూ అభివృద్ధి ప్రదాతగా నిలవాలి. భావితరాల హృదయాలలో పదిలంగా నిలిచి పడతుల ఆశీస్సులు పొందుతూ 10 కాలాలు చల్లగా ఉండాలి. మిమ్ము కన్న అమ్మా నాన్న కీర్తిని నిలుపుతూ దేశ విదేశాలలో తెలుగువారి కీర్తిని నిలిపే తెలుగు తల్లి ముద్దు బిడ్డడా, అందుకో తెలుగు కవుల ఆశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాభినందనలు అంటుంది సహజ కవయిత్రి మాధవి గుంటూరు. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ మహిళా లోకం తరపున మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా అండ్ టీడీపీ సీనియర్ నాయకురాలుగా ఇది తెలియజేస్తున్నాను. అలాగే ఎలాగైతే హార్ట్ఫుల్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అలాగే హార్ట్ఫుల్గా కూడా పెమ్మసాని గారిని ఈరోజు నేను మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. సీనియర్ మహిళలకు పదవులు వేయించమని కూడా ఈ సందర్భంగా, వారి బర్త్డే సందర్భంగా నేను ఇది కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతి మహిళ అభ్యుదయానికి పాటుపడే మీరు, ప్రతి మహిళ పార్టీ కోసం రాత్రనక పగలనక పనిచేసిన మహిళల్ని గౌరవించి వారికి పెద్దపీట వేస్తారని ఆకాంక్షిస్తున్న మీ కవయిత్రి మాధవి గుంటూరు.